హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే ఈజీగా మడత కాజాలు ఎలా రెడీ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అలా మెత్తగా పిండి కలుపుకొని ఒక 5 minutes పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఫైవ్ మినిట్స్ తర్వాత అలా చపాతీలు చేసుకోవాలి. చేసుకున్న చపాతీలకి పైన ఆయిల్ రాసేసుకొని కార్న్ఫ్లోర్ అయితే అలా జల్లించుకోవాలి. మళ్ళీ ఇంకో చపాతీ వేసుకొని అదేవిధంగా ఆయిల్ వేసుకొని కార్న్ఫ్లోర్ అలా జల్లించుకోవాలి ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ లేకపోతే మైదాపిండి అయినా జల్లించుకోవచ్చు. అలా నేనైతే 4 చపాతీలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అంతే వేసుకోండి. 5 వేసుకుంటే చాలా పెద్దగా వస్తాయి. సేమ్ ప్రాసెస్లోనైతే ఒక 4 చపాతీలు అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న చపాతీలను ఆ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక ఎడ్జ్కి వాటర్ రాసి స్టిక్ చేయాలి, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇవ్వాలి. అలా కట్ చేసుకున్న వాటిని స్లోగా రోల్ చేసుకోవాలి. బాగా ప్రెస్ చేయకూడదు ఫ్రెండ్స్. రొట్టెకోలతో స్లోగా ప్రెస్ చేయాలి. తర్వాత షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకోవాలి. ఒక కప్పు షుగర్ తీసుకున్నాను, అందులో 1 glass వాటర్ వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. షుగర్ సిరప్ అయితే తిక్కుగా రాకూడదు ఫ్రెండ్స్, జిగురుగా ఉండాలి. పక్కన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. చేసుకున్న మడత కాజాలను అయితే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేంపుకోవాలి. అలా వేంపుకున్న వాటిని చేసుకున్న షుగర్ సిరప్లను అయితే వేసుకోవాలి. వేసుకొని 3 minutes ఉంచి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అదే విధంగా మిగతావన్నీ చేసుకోవాలి. షుగర్ సిరప్ అయితే దానికి మంచిగా పట్టేసుకుంది ఫ్రెండ్స్. ఎంతో రుచిగా ఉండే మడత కాజాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగా వచ్చేసాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్.